ఇక్కడ చూడండి హ్యాండ్స్ దగ్గర ఎగస్ట్రా ఖర్చు కొంచెం తక్కువ వచ్చిందండి లైనింగ్ క్లాత్ అనేది. అయితే నేను అనుకునేదాన్ని అనమాట, ఈ కొంచెం వల్ల ఏం ప్రాబ్లం ఉంటుందిలే, మళ్ళీ ఏమేస్తాం జాయింట్లనని బద్ధకంతో వేసేదాన్ని కాదు. బ్లౌజ్ మొత్తం రెడీ అయిన తర్వాత నాకు అర్థమైందనమాట అప్పుడు, అయ్యో వేసి ఉండాల్సింది, జాయింట్ అస్సలు బాగాలేదని. సో అప్పటి నుంచి కూడా నేను కొంచెం తక్కువైనా కూడా జాయింట్ వేసేస్తానండి. జాయింట్ వేయటం వల్ల ఏంటంటే మనకి ఎగస్ట్రా ఖర్చు అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట. ఎంతైనా బ్లౌజ్ అంటే బ్లౌజే కదా, ఎగస్ట్రా ఖర్చు ఉన్న ఖర్చులోకి వెళ్ళిపోయిన ఏది ఏమైనా కూడా నీట్ ఫినిషింగ్ అనేది కనిపించాలంటే మనం పిసినారితనం అనేది ఉండకూడదు అనమాట. ఎక్కువ క్లాత్ ఉన్నప్పుడు మనకి ఇలాగా జాయింట్లు అయితే పడవు, తక్కువ క్లాత్ ఉన్నప్పుడే జాయింట్లు పడతాయి. ఆ కొంచెమే కదా ఏముందులే, ఒక 2-3 గీతలంతా, ఒక హాఫ్ ఇంచ్ అంతా అనుకున్నాం అనుకోండి, ఫినిషింగ్ దగ్గర ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. దీన్ని సగాన్ని పెట్టేసుకుని ఇలా నీట్గా ఇప్పుడు 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఈ 2 ఇంచెస్ లాస్ట్ వరకు కట్ చేసుకున్నాను ఇలాగా. ఇప్పుడు చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో నీట్గా. సో మీరు మాత్రం ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్